వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఈరోజు మన సోషల్ పోస్ట్ ఆఫీస్కి ఇద్దరు సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. సో ఎందుకు వచ్చారంటే వాళ్ళ లైఫ్లో జరుగుతున్న కొన్ని ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ని ఏమైనా క్లారిటీ దొరికిద్దా రేవంత్ చలమల గారితో మాట్లాడడానికి రావడం జరిగింది. సో ఒకసారి మనం రేవంత్ చలమల గారితో మాట్లాడదాం, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఈరోజు ఈ ప్యానల్ డిస్కషన్ పెట్టడానికి మెయిన్ రీజన్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ లైఫ్లో జరుగుతున్న కొన్ని ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ కానీ, సో ఆ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్కి ఏమన్నా క్లారిఫై వస్తుందేమో మీతో మాట్లాడడానికి రావడం జరిగింది. సో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మన ఆఫీస్కి రావచ్చు. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేయండి. ఆఫీస్ అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ డౌట్ ఏంటి ఒకసారి చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. నా పేరు రమేష్ సార్. అర్థనా నుంచి వచ్చాను సార్. సార్ నా ఏజ్ ఇప్పుడు 32 years సార్. ఓకే. సో నేను ఇంతవరకు ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేయలేదు అన్నమాట. సో నేను ఫ్యూచర్కి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు అనుకుంటున్నాను. ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దాని గురించి కొంచెం పూర్తిగా ఇప్పటిదాకా మీకు తెలిసిన ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు ఏంటి? ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టచ్చు? గోల్డ్ ఆర్ రియల్ ఎస్టేట్, ల్యాండ్స్, ట్రెడిషనల్ మెథడ్స్. యూజువల్గా మనం ఆ పద్ధతులు ఫాలో అయ్యేవాళ్ళం. అవును సార్. ఇప్పుడు మనకి చిన్నప్పుడు పొలాలు కొన్నా, బంగారం కొన్నా ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. మనం పొలాలు కొంటే, ల్యాండ్ అంటూ కొంటే పొలమే కొనేవాళ్ళం. ఎందుకు పొలమే కొనేవాళ్ళం? భూమి రేటు పెరుగుతుంది కాబట్టి, ఫ్యూచర్ వ్యవసాయం చేసేవాళ్ళం కాబట్టి, భూమిలో పెరుగుద్ది కాబట్టి మనం పొలాలు కొనలే. ఇప్పుడు మనకంటూ భూమి ఉందంటే మనకు అది ముద్ద పెట్టుద్ది అని ఒక నమ్మకం. అదేగా మాట, అది ముద్ద పెట్టుద్ది అని. ఎందుకు ముద్ద పెట్టుద్ది? మనం పండిస్తాం కాబట్టి, రైట్? మరి ఆ రోజుల్లో వ్యవసాయ భూములు కొని వ్యవసాయ భూములు చేసే టైంలో జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో ల్యాండ్స్ ఎందుకు కొనలేదు? చెప్పినా పిచ్చోళ్ళలా చూసేవాళ్ళు. ఏముంటే అక్కడ రాళ్ళు రాపలని అంటారు, అక్కడ గడ్డిపూచ కూడా మొలదనేవాళ్ళు. ఓన్లీ ఎందుకు గడ్డిపూచ మొలిచే దగ్గర పెట్టుబడులు పెట్టాం? అది అన్నం పెట్టుద్ది కాబట్టి. మనదంతా వ్యవసాయ ఆధారిత దేశం. ఇక సౌత్ ఇండియా చెప్పనవసరం, 2 తెలుగు రాష్ట్రాలు అయితే పూర్తిగా వ్యవసాయమే. పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసింది ఏం లేదు. కుల వృత్తులు ఏమైనా ఉంటే అవి చేసుకునేవాళ్ళు, కానీ వ్యవసాయం ఈజ్ ద మేజర్ థింగ్ ఈ దేశం మొత్తానికి కూడా, రైట్? సో ఆ టైంలో మనకేంటి, ఏదైతే మనం పనిచేసి సంపాదించుకొని ఈ 4,000 నోట్లోకి వెళ్తే దాంట్లో పెట్టుబడి పెట్టడం మనకు అలవాటు. రెండోది బంగారం. ఎందుకు బంగారంలో పెట్టుబడి పెడతాం? బంగారం అనేది మన సాంప్రదాయంలో ఒక భాగం, ట్రెడిషన్లో ఒక భాగం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అందరూ గోల్డ్ వాడతారు. అసలు రిలీజియన్కి సంబంధమే లేదు ఇండియాలో అయితే గోల్డ్కి, రిలీజియన్కి. గోల్డ్ అందరూ వాడతారు. సో బంగారం అనేది పెళ్లి చేసేటప్పుడు కానీ, ఫంక్షన్లప్పుడు కానీ, 1 గ్రాము బంగారమైనా పెట్టాలని ఒక సెంటిమెంట్ మనకు ఉంటుంది. కొన్ని ఫెస్టివల్స్కి గ్రామ్ బంగారమైనా కొనాలని ఒక సెంటిమెంట్స్ ఉంటాయి. సో మనకు తెలిసిన వాటిల్లో అయ్యే పెట్టుబడులు, మనం వాటిల్లోనే పెట్టుబడులు పెట్టాం. ఆ తర్వాత ఏం జరిగింది? ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎఫ్డీస్ వచ్చినాయి మనకి, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇప్పుడు మీకు ఒక కంపారిజన్ అడుగుతా. ఎఫ్డీ పాతదా, మ్యూచువల్ ఫండ్ పాతదా? మ్యూచువల్ ఫండ్ పాత. మ్యూచువల్ ఫండ్ పాతది యాక్చువల్గా, కానీ అందరూ ఎఫ్డీలోనే పెట్టుబడి పెడతారు. ఎందుకు ఎఫ్డీలో పెట్టేవాళ్ళు? రిస్క్ ఫ్రీ కాదు యాక్చువల్గా. అప్పట్లో రిటర్న్స్ ఎక్కువ ఇచ్చే ఎఫ్డీస్. ఎఫ్డీ స్టార్ట్ అయినప్పుడు 12% to 14% రిటర్న్ ఇచ్చేది ఒకప్పుడు స్టార్ట్ అయిన కొత్తలో. ఆ రేంజ్లో ఉండే రిటర్న్స్ ఎఫ్డీలో. 0 రిస్క్ తోటి 12 to 14% రిటర్న్ ఇస్తూ ఉంటే అసలు మ్యూచువల్ ఫండ్ వైపు ఎవరు చూస్తారు? అప్పుడు రిటర్న్ ఎక్కువ, రిస్క్ తక్కువ. ఎఫ్డీస్లో పెట్టుబడులు పెట్టాం. తర్వాత ఎల్ఐసీలు అవన్నీ వచ్చాయి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏం జరిగింది మార్కెట్లో? ఎఫ్డీల యొక్క రిటర్న్స్ అని తగ్గుతూ వచ్చాయి. సో ఎఫ్డీలో అప్పుడు పెట్టుబడులు పెట్టినా బతకగలిగారు, ఎందుకు? రిటర్న్స్ ఎక్కువ కాబట్టి. ఇప్పుడు ఏమైంది? ఎఫ్డీల యొక్క రిటర్న్స్ తగ్గడం వల్ల అది బతకడానికి సరిపోయిన పరిస్థితులకు నెట్టబడ్డది, రైట్? సో బేసిక్ ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక పెట్టుబడిని పెట్టేటప్పుడు మనం ఈ రోజు పెట్టే పెట్టుబడి భవిష్యత్తులో రాబోయేటువంటి అవసరాన్ని తీర్చడానికి ఉపయోగపడే రకంగా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల కోసం పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నామనండి అని అంటారు. మోస్ట్ కామన్గా ఉండేదండి మనిషి జీవితంలో, ఏదున్నా లేకపోయినా బాధ్యతలు. పిల్లల చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, తర్వాత మన రిటైర్మెంట్లు, మనం బతకటము, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కామన్ కదా. మరి పిల్లల చదువుల కోసం వెళ్ళి ఊరిలో ఎకరం పొలం కొంటే ఎకరం పొలం మీ పిల్లల్ని చదివిస్తుందా? ఓకే, సరే ఎంతో కొంత పెరుగుద్దిలే అని చెప్పి కొన్ని వదిలేస్తాం. అప్పుడు అమ్ముదాంలే అని మీ పిల్లలు బీటెక్ ఎక్కడికో వచ్చారు. బీటెక్ వచ్చారు కదా, ఇక ఫీజులు కట్టాలని చెప్పి పొలం బేరంగా పెడతారు. మన భారతదేశంలో 1 ఎకరం పొలం అమ్ముడుపోవాలంటే ఎన్ని నెలల టైం పట్టుద్ది? కొన్నిసార్లు సంవత్సరాలు పట్టుద్ది. ఇక్కడ ఏమంటానంటే మనం కొన్నిటిని విచ్ కెనాట్ బి పోస్ట్ పోన్డ్, విచ్ కెనాట్ బి కాంప్రమైజ్డ్ అని ఒక లిస్టులో రాసుకోమంటాం. అంటే 18 సంవత్సరాల వయసు వస్తే వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళాల్సిందే. అరే నా పొలం అమ్ముడుపోలేదు, మా వాళ్ళని 2 సంవత్సరాల తర్వాత ఇంజనీరింగ్ చేపిస్తాంటే కుదరదు. ఫిక్స్డ్ అది ఫిక్స్డ్. కాంప్రమైజ్ కాలేము మనం. దేనిలో కాంప్రమైజ్ కావచ్చు కానీ చదువులు కాంప్రమైజ్ కాలేము.
చదువులే ఎసెట్స్, యాక్చువల్ ఎసెట్స్ చదువే, రెండింటిని కాంప్రమైజ్ కాదు. సో మన జీవితంలో ఈ కొన్ని రాసుకోవాలి, విచ్ కెనాట్ బి కాంప్రమైజ్డ్, విచ్ కెనాట్ బి పోస్ట్ పోన్. అవేంటి? పిల్లల చదువులు, మన రిటైర్మెంట్. ఆ వయసు వస్తే రిటైర్ అవ్వాల్సిందే, దాన్ని పోస్ట్ పోను చేయలేము, దాన్ని కాంప్రమైజ్ కాలేము. ఈ రెండు ఎలిమెంట్స్ టాప్ లైన్లో పెట్టుకోవాలి. ఈ రెండింటికి కావాల్సింది ఏంటి? హై లిక్విడిటీ. చదువులకేమో లంసంలో డబ్బులు కావాలి. ఎవ్రీ ఇయర్ ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం సంవత్సరానికి ఒక 5 లక్షలు కట్టాలి మంచి ఇంజనీరింగ్ కాలేజీకి పంపాలంటే. 5 లక్షలు కడితే మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది. మరి 5 లక్షలు కట్టాలి అని అంటే అప్పటికి ఎంత రేట్ అవుతుంది? అది ఇప్పుడు అప్రాక్సిమేట్గా 10 లక్షలు అవుతుందని అనుకుంటే, ఒక 18 సంవత్సరాల తర్వాత మనం ప్లాన్ చేస్తున్నాం అని అంటే ఒక పిల్లలకి ఇంజనీరింగ్ కాలేజ్ 35-40. ఓకే, అద్భుతంగా చెప్పారు. మీరు ఇంజనీరింగ్కి ఎంత ఖర్చు పెట్టారు? 15 లక్షలు. 15. ఎన్ని సంవత్సరాల క్రితం? అది ఎప్పుడు ఒక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years బ్యాక్ అండి. 10 years అవుతుంది. ఇప్పుడు అదే కాలేజీలో ఫీజు ఎంత అయింది? 35 అయింది. 15 ఎంత? 35 అంత. 10 సంవత్సరాల్లో మోర్ దాన్ డబుల్ అయిందే. ఓకే, ఇప్పుడు 35 వేసుకోండి. ఇక్కడ మనకు 18 సంవత్సరాల గ్యాప్ ఉంది. సో ఇక్కడ మనకి ఇంకొక 10 yearsకి డబల్ అవుతుందా బేస్ కేస్ సినారియోలో? అంటే ఎంత? 70. ఇంకొక 8 సంవత్సరాల టైం ఉంది. అంటే ఎంత వాళ్ళ లెక్కలో? అది వర్స్ట్ కేస్ సినారియోలో అది 1,20,00,000 నుంచి 1,50,00,000 దాకా అవ్వాలి. 1,20,00,000, 1,40,00,000 ఇంజనీరింగ్ కాస్ట్ అవుతుంది. అప్పుడు ఆల్మోస్ట్ మన సంవత్సరానికి వచ్చేసరికి 30 లక్షలు ఫీజులు కట్టాలి ప్రతి సంవత్సరం. అట్లాంటి దానికి సూటబుల్ ప్రోడక్ట్ ఏంటి? లిక్విడిటీ మెయింటైన్ అవ్వాలి, రిటర్న్స్ దానికి తగ్గట్టుగా రావాలి. అప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ దానికోసం ఆప్ట్ చేసుకుంటాం. టైం ఉంది, 18 సంవత్సరాలు టెన్యూర్ ఉంది. సో మ్యూచువల్ ఫండ్ ఆప్ట్ చేసుకొని పిల్లల చదువులను దృష్టిలో పెట్టుకొని అందులో పెట్టుబడులు పెట్టుకుని రావచ్చు మ్యూచువల్ ఫండ్లో. సార్, ఇక్కడ కామన్ మన తెలుగు రాష్ట్రాల్లో కామన్ పీపుల్ లేమెన్ వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే, సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అని మీరు అన్నారు, మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనీ మొత్తం పోతుంది అని ఒక అపోహలో ఉంటారు. ఓకే, ఇది నిజంగానే అవుతుంది అంటారు? ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా. మీరు భూమి కొన్నారు, ఆ భూమి మీది అంటే గ్యారంటీ ఉందా? ఇళ్ళ పట్టాల పట్టాకే గ్యారంటీ లేదని గవర్నమెంట్ చెప్తుంది కదా. రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా సార్. రిజిస్ట్రేషన్ కబ్జాలు కావట్లేదా అండి? డబుల్ రిజిస్ట్రేషన్లు కావట్లేదా? అదే రిజిస్టర్ ఆఫీసులు 2-3 రిజిస్ట్రేషన్లు లేవా? ఎంతమంది అండి అట్లా రోడ్డుని పడిపోయింది. పెద్ద పెద్దోళ్ళు కూడా పాపం ఇబ్బందులు పడ్డవాళ్ళు భూములు కూడా కబ్జాలు అయినాయి కదా. మరి అదే చెప్పేది, రిజిస్టర్ అయిన భూములకి ఎక్కడ గ్యారంటీ లేదు. ఎంతమంది ఇబ్బందులు పడ్డారు? ఎన్ని భూములు ఎంత రేట్లో పెరుగుతున్నాయి? భూమి పెరుగుద్ది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను నేను. చిన్నప్పుడు ఇటుక రేట్ ఎంత ఉండేదండి మీ చిన్నప్పుడు? మేబీ బైసల్లో ఉంటుంది, ₹2 ఎంత ఉండదు ఒక ఇటుక రేటు. ఇప్పుడు మార్కెట్లో ఇటుక రేట్ ఎంత అండి? 17 రూపాయలు నుంచి 20 రూపాయలు. ఇటుక కూడా పెరిగిందండి. అర్థమైంది? దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, మనం కూడా భూమి పెరిగింది అంటున్నాం. ఎంత పెరిగింది? ప్రశ్న మనం అదేసుకోవాలి. ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ అంతే పెరుగుద్ది, అంతకు మించి పెరగదు. ఇన్ఫ్లేషన్ అంతే పెరుగుద్ది. ఇన్ఫ్లేషన్ బీట్ చేసేంత వరకు పెరుగుతుంది. దానంతే, అంతకు మించి పెరగదు. 7% అగ్రికల్చరల్ ల్యాండ్ రేటు 7%తో గ్రో అవుతుంది. 6 to 7 అంతే. కొంచెం మండలంలోకి వస్తే 8 to 9, జిల్లా హెడ్ క్వార్టర్లోకి వస్తే 9 to 11, హైదరాబాద్ లాంటి సిటీలోకి వస్తే 12 to 14 అంతే. అంతకు మించి పెరగదు భూమి రేటు. సో ఎంత పెరుగుతుందనేది చూసి పెట్టుకోవాల్సింది. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ కాస్ట్ సూపర్ ఫాస్ట్గా పెరుగుద్ది, మోర్ దెన్ డబుల్ అవుతుంది ఎవ్రీ 10 yearsకి. మరి మనం ఎందులో పెట్టుబడులు పెట్టాలి? అగ్రికల్చరల్ ల్యాండ్ పెట్టుబడులు పెడితే మనకు నిజంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? పెరిగే రేటుకి మనకి మ్యాచ్ అవుతుందా మనం కొనే వస్తువు? రెండు అసలు లిక్విడిటీ ఉంటుంది ఏదైనా అవసరం ఉంటే. సరే అగ్రికల్చరల్ ల్యాండ్ ఇంజనీరింగ్ కోసం అని చెప్పి సేవ్ చేస్తున్నారు, మధ్యలో మన ఆరోగ్య పరిస్థితులు బాగోక స్కూలింగ్కే డబ్బులు అవసరం వచ్చాయి. అసలు స్కూల్ కంప్లీట్ చేస్తే ఇంజనీరింగ్కి పోయేది, మరి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? అప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేక్ చేయకూడదు కదా, కంటిన్యూ చేయాలి కదా, మరి దానికి లిక్విడిటీ కావాలి కదా. సో ఎడ్యుకేషన్ అన్నదానికి లిక్విడిటీ అవసరం. రిటైర్మెంట్ క్వశ్చన్లోకి వచ్చారనుకోండి, మంత్లీ ఇన్కమ్ అవసరం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు రిటైర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ కెన్ స్ప్లిట్. రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా రియల్ ఎస్టేట్ కొనుక్కోవచ్చు. అంటే కమర్షియల్ ప్రాపర్టీస్ అని అంటారా? ఓన్లీ కమర్షియల్. రెంట్ అంటూ మనకు వర్కౌట్ అవ్వాలంటే కమర్షియలే. ఓకే సార్, ఇప్పుడు రెంటల్ అంటే ఒక విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు రెంటల్ హౌస్లు ఉంటూ కరెక్టా, లేదంటే హోమ్ లోన్ తీసుకొని హోమ్ హౌస్ తీసుకోవడం కరెక్ట్? మంచి ప్రశ్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,00,000 ఇల్లు కొంటున్నారు అని అనుకోండి, లేదా 50 లక్షలు, ₹1,00,00,000 రౌండ్ ఫిగర్ కోసం ₹1,00,00,000 ఇల్లు అనుకోండి. రెంట్ ఎంత ఉంటుంది ₹1,00,00,000 ఇంటికి? ఒక 25-30 ఉంటుంది. 25,000 ఉంటుంది. సంవత్సరానికి ఎంత కడతాం? 3 లక్షలు. మీరు కొన్నది ఎంతకి? ₹1,00,00,000కి. ఓకే, మీరు ఈఎంఐ కట్టాలని డిసైడ్ అయ్యారు అనుకోండి. 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టారు, 80 లక్షలు ఈఎంఐ పెట్టారు అనుకోండి. ఆ 80 లక్షలకు గాను మీకు ఈఎంఐ ఎంత వస్తుంది? యావరేజ్గా 70,000-75,000 మధ్యలో వస్తుంది. ఓకే, ఒకళ్ళు రెంట్ కడితే ఎంత కడతారు మీరు నెలకి? 20 నుంచి 25,000. ఈఎంఐ కడితే ఎంత కడతారు? 70,000-75,000 కట్టాలి. ఏది బర్డెను?
ఓన్ హౌస్ తీసుకోవడం బర్డెన్. ఇక్కడ మనకి ఏమనిపిస్తుంటుందంటే అరే మనం ఎప్పటికైనా కానీ రెంట్ కడుతూనే ఉంటాం కదా, దాని బదులు ఇల్లు కనేసుకుంటే మనకు ఆ మందం ప్రాపర్టీ మిగిలిపోతుంది కదా అని చెప్పి మనం ఇలా సొంతింటి కల్లా కూడా కొంతమంది ఉండేది. సొంత ఇల్లు అందరికీ కావాలండి, కానీ ఎప్పుడు కొంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒకసారి పాత రోజుల్లోకి వెళ్దాం. పాత రోజుల్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో పిల్లల పెళ్లి చేసేటప్పుడు అయితే ఇంటిని బాగు చేపిస్తారు, లేదా కొత్త ఇల్లు కడతారు. ఇక లేదు ఇది అయిపోయింది, ఇక పిల్లల పెళ్ళి వస్తుంది, ఇక మంచి ఇల్లు కట్టేద్దామని. ఎప్పుడు చేశారు ఒకసారి? పిల్లల పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు. ఎందుకు? ముందు కూడా చేయొచ్చు అదే పని. ముందు అంతా పెట్టుబడులు పెట్టేవాళ్ళు, బంగారం కొనటమో, భూములు కొనటమో, వ్యవసాయం చేయటమో, లేకపోతే ఏమన్నా బిజినెస్లు బిల్డ్ చేయడానికో పెట్టుబడులు పెట్టేవాళ్ళు. ఎప్పుడైతే పిల్లల పెళ్ళిళ్ళ టైం వస్తుందో అప్పుడు ఇంటి మీద పెట్టుబడులు పెట్టి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు బయటకు పంపించేవాళ్ళు. అది ఒక సైకిల్. ఆ సైకిల్ ఎందుకు కంటిన్యూ చేసేవాళ్ళు అంటే ఇనీషియల్ ఏజ్లో మనం డబ్బులు తీసుకొచ్చి కాంక్రీట్ మీద పెడితే కాంక్రీట్ ఒక టైంకి జీరో అవ్వాలి. ఎంత మంచి బిల్డింగ్ అని ఒక టైంకి కొలాప్స్ అవ్వాలి. భూమి కొలాప్స్ కాదుగా. మరి కొలాప్స్ అయ్యే దాని మీద ముందు పెట్టుబడి పెడితే మన లైఫ్లో గ్రోత్ ఎప్పుడు వస్తుంది? ఇన్వెస్ట్మెంట్కి తమ్ముళ్ళు ఏంటి? టైం. ఎంత టైం ఇస్తే అంత పెరుగుద్ది అది. అంటే ఇప్పుడు మీరు కాంక్రీట్ అని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పడం జరిగింది. సో భూమి మీద అయితే కొలాప్స్ అవ్వదు, కాంక్రీట్ అయితే కొలాప్స్ అవుతుంది అని. సో ఇప్పుడు మనం హై రైజ్ అపార్ట్మెంట్స్ చూసుకుంటాం. సో దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటారా? ఎలాంటి అపార్ట్మెంట్స్ అయినా కానీ, ఫ్లాట్స్. ఇప్పుడు ఈ మధ్య గరికపాటి గారితో ఒక వీడియో చూసానండి. ఒక అపార్ట్మెంట్ కొంటే నేను ఏం కొన్నానో ఆలోచిస్తే పై స్లాబ్ ఏమో పైనోడికి ఫ్లోర్ నాది కాదు, కింద ఫ్లోర్ ఏమో కిందోడికి స్లాబ్ అది నాది కాదు, నా గోడలు నాయి కాదు. నేను ₹1,00,00,000 పెట్టి ఏం కొన్నానంటే మధ్యలో ఉన్న గాలిని. సో ఇక్కడ కొనటం తప్పు కాదు. పాయింట్ ఏంటి అంటే అపార్ట్మెంట్ కొన్నా, హై రైజ్డ్ బిల్డింగ్ కొన్నా, ఏం కొన్నా ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా మనం అనుభవించడానికి. ఇక్కడ వేసుకునే జ్యువెలరీ కన్జంప్షనే, కొనే ఇల్లు కన్జంప్షనే. కన్జంప్షన్ చేయడం తప్పు కాదు, ఆ టైం కరెక్టా కాదా చెక్ చేసుకోవడం మనకు అవసరం. అంటే ఇప్పుడు ఓ మాట అడుగుతాను సార్, ఇల్లు కొన్నారండి, ఓకే, మీ పిల్లలకి ఫీజు కట్టాల్సిన టైం వస్తే మీ ఇల్లు ఫీజు కట్టుద్దా? హాస్పిటలైజ్ అయితే హాస్పిటల్ బిల్లు కట్టుద్దా? కట్టదు. ఉద్యోగం పోతే ప్రతి నెల రేషన్ ఇస్తుందా? అదే ఇన్వెస్ట్మెంట్ పెడితే ఖచ్చితంగా ఇస్తుంది. మన జీవితంలో మోస్ట్ కామన్గా ఉండేది ఏంటండి? అన్సర్టనిటీస్.